ఫిష్ మెర్షల్ వాక్స్ ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ తీస్తున్నాను అనమాట. ఈరోజు వాటర్ వస్తున్నాయి, అంటే అక్కడ పక్కల ఉప్పు నీళ్ళు వస్తాయి అన్నమాట. ఇంకా ఈరోజు మంచినీళ్ళు మొత్తం అయిపోయినాయి. మంచినీళ్ళు అయితే చూడండి 3 డ్రమ్ములు ఖాళీగా ఉన్నాయి. 3 డ్రమ్ములు ఖాళీగా ఉన్నాయి, బకెట్లు కూడా ఖాళీగా ఉన్నాయి. చూడండి అక్కడ డబ్బాలు కూడా ఖాళీగా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు బయట ఉప్పు నీళ్ళు వస్తాయి, ఆ నీళ్ళు పట్టాలి. ఆ నీళ్ళు ఒకవేళ పట్టకపోతే కానీ ఇంకా ఒకవేళ నీళ్ళు అయితే ఈరోజు రేపు వస్తాయి, కన్ఫర్మ్ అయితే తెలియదు ఎప్పుడు వస్తాయని చెప్పలేదు ఆయన. ఇంకా ఒకవేళ రాకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ప్రస్తుతానికి అయితే ఒక 4 బకెట్లు ఉప్పు నీళ్ళు పట్టుకున్నాం అనుకొని బాత్రూమ్కో ఇట్లా మామూలుగా కడుక్కోవడానికో ఇట్లా వస్తాయి కదా గిన్నెలు తోవడానికి అనేసి అందుకోసం పట్టాలనుకుంటున్నాము. బయట అయితే చూడండి పాప అయితే పడుకున్నది. ఇంట్లో అసలు మరి దారుణంగా వస్తుంది వేడిగాలు. చూడండి రేకులు కదా, ఇది చూడండి రేకులు, మొత్తం రేకులే. చాలా దారుణంగా అయితే ఉమ్మరిస్తుంది, ఉడుకుడుకు అసలు. ఒకవేళ చూడండి తమ్ముడు అయితే అట్లనే పడుకున్నాడు, డ్యూటీకి వచ్చినట్లనే పడుకున్నాడు అనమాట. చూడండి ఆ ఫ్యాన్ వేసిందంటే ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండదు. పాప అయితే వేడి ఎక్కువై ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇంకా భయంతో చూడండి కొంచెం బయట చల్లగా ఉంటుంది కదా అని చెప్పేసి బయట వేసిన అనమాట. చూడండి బయట వేసిన. బావకి కూలర్ తీసుకురా బావ, ఒకటి చిన్నది, ఒక 3,000 అయితే వస్తుందంట కదా, అందుకోసమే తీసుకురా, కొంచెం పాప ఉంది, మరి ఎండలు ఎక్కువ కొడుతున్నాయి అని చెప్పేస్తే. ఇప్పుడు మనం అంటే ఇప్పుడు ఈరోజు 4 కదా, రేపు 5, రేపు హోమ్ ఫైనాన్స్ ఉంది. హోమ్ ఫైనాన్స్ కట్టిన తర్వాత ఒకవేళ మిలిగితే ఈ మంత్ అన్నా నెక్స్ట్ మంత్ అన్నా తెస్తా, అది కూడా కన్ఫర్మ్ లేదు అని అన్నాడు. ఇంకా మొత్తానికి అయితే ఆశలు అయితే వదిలేసుకుందనమాట. ఇంకా కూలర్ అయితే రాదు, ఇంకా బయటనే ఉండాలి, ఇంకా అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పేసి అట్లా జరిగిపోతున్నాయి. ఇక్కడ రూమ్ కాదు, అక్కడ నింటనేమో వస్తున్నాయి తెచ్చుకుంటూ రూమ్, అంటే రూమ్ కిరాయి కట్టేది ఏం లేదు కదా, కూలర్ అని తెచ్చుకుందాం అని చెప్పేసి తెచ్చుకుంటుంటే ఇక్కడ రూమ్ కిరాయి కట్టాలి, మళ్ళీ ఇల్లు ఫైనాన్స్, ఇంకా అన్నీ ఇంకా నెలకి ఎంత లేదన్నా రూపాయికి అంటే అన్నీ కట్టేటివి ఉంటాయి అన్నమాట. చూడండి బావ అయితే పండు తీసుకొచ్చిండు, నేను బావ సగం తిన్నాము, తమ్ముని కోసం అనేసి ఉంచినాము. తమ్ముడు డ్యూటీకి వెళ్ళి వచ్చిండు అనమాట. అంటే అక్కడ వేరే సైట్ వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళంట, అందుకోసం అనేసి వాళ్ళకు అంటే ఈరోజు ఒక పొద్దులు ఉన్నాయి, నెల మొత్తం రంజాన్ నెల అంట, ఒక పొద్దులు ఉన్నాయని చెప్పేసి మధ్యాహ్నం వరకే పని చేపిస్తున్నారంట. ఇంకో విషయం ఏంటంటే పాపకి దీంట్లల్లా చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి పాపకి మన మామూలుగా ఇట్లా వండుకున్న రైస్ పెడితే తినట్లేదు అనమాట, వాంతింగ్ చేసుకుంటుంది. అందుకోసం అనేసి కొంచెం యూట్యూబ్లో కొట్టి చూసిన అనమాట, ట్యాప్ చేసి చూసిన. మంతేనారావు గారు ఇట్లా చెప్పిండు అనమాట, పిల్లలకి ఆ విధంగా అట్లా ఉత్త బయట అన్నం పెట్టకండి పిల్లలు అని చెప్పేసి ఒక వీడియో పెట్టిందనమాట. దీంట్లో అయితే బియ్యము, కందిపప్పు, పెసరపప్పు, పల్లీలు, బాదం పప్పు, జీడిపప్పు అన్నీ ఇట్లా ఒకరోజు మొత్తం నైట్ మొత్తం నానబెట్టిన తర్వాత ఆరబెట్టేసి మిక్స్ పట్టేసిన అనమాట. కొంచెం పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టేసి కొంచెం వేడైన తర్వాత ఇంకా దాంట్లో మనం అంటే పాపకు తగ్గట్టు ఎప్పుడప్పుడు ఫ్రెష్ పెట్టేసారు. పాపకి పొద్దున్న మధ్యాహ్నం నైట్కి పెట్టొద్దు అనమాట, ఎప్పుడప్పుడు ఫ్రెష్ చేసి పెట్టాలి. ఇట్లా చేసిన తర్వాత చూడండి పాపకు డైలీ నెయ్యి తేనె తాపుతాం కదా, ఆ తేనె కూడా వేసినట్టు కొంచెం లైట్గా వేసేసి, తేనె చాలా మంచిదంట. ఇంకా తేనె వేసి తిని పెడితే చాలా పిల్లలకి మంచిదంట, మన ఆరోగ్యానికి చాలా మంచిదంట. పాపకి అయితే ఇట్లా రెడీ చేసేసిన అనమాట నేనైతే. చూడండి నెయ్యి కూడా ఉంది వేస్తే, కానీ నెయ్యి తేనె ఉంటే తేనె వేయండి, లేదంటే ఇంకోటి ఏదో ఐటెం చెప్పిండు అనమాట, అది గుర్తులేదు. మన దగ్గర ఉన్నది మాత్రమే వేస్తున్నా. ఇంకోటి ఏంటంటే పిల్లలు బాగా మంచిగా అంటే మరి బక్క ఉన్న పిల్లలు ఏం చేయాలంటే చూడండి, ఈ పెసర్లని ఏం చేయాలంటే ఒక నైట్ మొత్తం నానబెట్టేసేయాలన్నమాట. నైట్ మొత్తం నానబెట్టేసిన తర్వాత మొలకలు వచ్చే అవకాశం ఉందన్నమాట. అంటే నైట్ మొత్తం నానిన తర్వాత ఇంకా మంచిగా ఉబ్బుతాయి కదా,
మళ్ళీ 2 సార్లు కడిగిన తర్వాత ఇంకా మొలకలకి ఇట్లా తడిబట్టలు వేసి ఇంకా తడిబట్టలు వేసి పెట్టినాం అనుకోండి. మొలకలు అయితే ఒక వన్ డే 2 డేస్లా ఇంకా 2 డేస్ అయితే మరి మొలకలు ఎక్కువ వచ్చేస్తాయి అన్నమాట. అట్లా వచ్చిన మొలకలని ఇట్లా మొత్తం ఒక 1 డే ఆరబెట్టేయాలి. పచ్చి ఉండకుండా ఒట్టి అయితే ఆరబెట్టేసేయాలి. దంచవచ్చు, లేకపోతే మిక్స్ అయినా పట్టవచ్చు, మనకి ఏది అందుబాటులో ఉంటే అదనమాట. బాదం పప్పు, జీడిపప్పు 2 మిక్సీ పట్టేసి ఈ పౌడర్ ఆ పౌడర్ 2 కలిపేసి మధ్యాహ్నం పొద్దుగాల పూట ఏంటి మన పాలు కూడా తాపం కంట పైరాసినప్పుడు పొద్దుగాల పూట ఇంకా పెట్టాలన్నమాట పిల్లలకి. చాలా మంచిదంట. అందుకోసం అనేసి బాగా తీసుకొచ్చిండు. ఇప్పుడే చూడండి, నైట్ మార్కెట్లో అయితే పండు తీసుకొచ్చింది. కేజీ తీసుకొచ్చింది. అట్టనే ఉన్నాయి, ఈ పండ్లు కూడా అట్టనే ఉన్నాయి. పాప కోసం కొనుగోలు తీసుకొచ్చింది, అవి అట్టనే ఉన్నాయి. తినలేదు పాప అయితే. అందులో అయితే ఇది మేము పాప పుట్టిన కాడ నుంచి పాప కోసం అని తెచ్చినాము. ఇంకా మేము కూడా ఇంకా పాపకొటి మాకొటి అనేసి అనకుండా మేము కూడా ఒకటే వాడుతున్నాం అనమాట. సరుకులు అయితే అన్నీ అయిపోయినాయి, కంప్లీట్ ఏం లేవు. ఈ నెల తెచ్చుకోవాలి, మళ్ళీ స్టార్ట్ చేయాలి. పండుగ సామాన్ తెచ్చుకోవాలి. మొత్తానికి అయితే పాప అయితే పడుకున్నది. వాటర్ వస్తాయంట. ఇప్పుడైతే పాపకి ఎండ వస్తుంది, వాటర్ అయితే వస్తాయి. పాపకి ఇట్లా మంచిగా మెత్తగా వేసి పనబెట్టినాం అనుకోండి, ఎంతసేపు అయినా పడుకుంటుంది అనమాట. నీళ్ళు వస్తాయి, నీళ్ళు పట్టాలి. ఎప్పుడు వస్తాయో ఏమో, బయటికి వెళ్ళి చూడాలన్నమాట. మిషన్ నిన్న మెత్తలు కుట్టినా చూడండి, చెప్పాలనుకునే మర్చిపోయినా. నిన్న మెత్తలు కుట్టినా అనమాట. మరి మెత్తలు లేవని చెప్పేసి నా పాత డ్రెస్సులు, పాత చీరలు, ఇట్లా చిన్న పాయింట్లు, చిన్నీళ్ళు అవన్నీ ఉంటే మెత్తలకి వేసి కుట్టిన అనమాట. 3 మెత్తలు అయినాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు ఇట్లా మీ దగ్గర షేర్ చేసుకోవాలని చెప్పేసి చిన్న వీడియో తీసిన అనమాట. ఓకేనా. ఇంట్లో అయితే కొంచెం వానాకాలం అయితే మంచిగా ఉంటుంది. ఎండాకాలం ఎప్పుడు ఇంకా 2 నెలలు ఉంది, దిమా ఖరాబ్ అంతా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.